అధికార టీఆర్ఎస్లో అసమ్మతి జ్వాలలు రాజుకున్నాయి. కొద్ది రోజులుగా మంత్రుల స్థాయి నుంచి ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలు ఒక్కొక్కరే తమ ఆగ్రహం పరోక్షంగా వెళ్లగక్కుతూ వస్తున్నారు. తాజాగా నాకు మంత్రి పదవి ఇస్తానని కేసీఆర్ మాట తప్పారంటూ టీఆర్ఎస్ సీనియర్ నేత నాయన్ నరసింహారెడ్డి బాంబు పేల్చారు. 2018 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానన్న తనను వద్దని చెప్పి మండలిలో ఉంటూ మంత్రి పదవిస్తానంటూ కేసీఆర్ ఊరడించారని నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. తన అల్లుడికి కూడా ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పారని, తనకు ఆర్టీసీ చైర్మన్ పదవి వద్దని కూడా ఆయన చెప్పటం టీఆర్ఎస్ తాజా పరిస్థితికి అద్దం పడుతోంది. టీఆర్ఎస్ గత హయాంలో డిప్యూటీ సీఎంగా ఉంటూ అనూహ్యంగా బర్తరఫ్ అయిన తాటికొండ రాజయ్య ఫస్ట్ టైం తన అసంతృప్తి గలం వినిపించారు. కేబినెట్లో హరిజనులు లేకపోవటం బాధాకరమని, తెలంగాణలో 11 నుంచి 12% తన సామాజిక వర్గం ఉందని గుర్తు చేశారు. తెలంగాణలో మాదిగలెక్కువ, ఏపీలో మాలలెక్కువ అన్నారు. మాదిగల గురించి ఎవరో ఒకరు మాట్లాడాలని, అందుకే తాను మాట్లాడుతున్నానన్నారు. అదే విపక్షాలు మాట్లాడితే రాజకీయం అంటారని, అందుకే అధికార పార్టీ నుంచి తాను మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. మిగతా బడుగు బలహీన వర్గాలకు చెందిన నేతలు కూడా ఇదే తరహా డిమాండ్తో తమ అసంతృప్తి వెళ్లగక్కేందుకు రెడీ అవుతున్నారట. ఆశావహులు అసంతృప్తులుగా మారి సీఎం కేసీఆర్ పై మాటల తూటాలు పేలుస్తున్నారు. నాయనితో మొదలైన ఈ తంతును ఇంకా చాలామంది నేతలే అందుకుంటారా? ఇప్పటి వరకు ధిక్కార స్వరం ఎన్నడూ వినిపించని వారంతా ఇప్పుడు సాహసం చెయ్యడం వెనుకున్న కారణమేంటి? రాష్ట్రంలో రాజకీయ ప్రత్యామ్నాయమా, లేక ఇంతకాలం అధినేత కుటుంబాన్ని భరించామని వీరు శ్రేణులతో ఆఫ్ ద రికార్డు చెబుతుండడం వెనుక భారీ కసరత్తే ఉందని రాజకీయ పండితులు లెక్కలేస్తున్నారు. ఓవైపు రాష్ట్రంలో చాప కింద నీరులా బీజేపీ విస్తరిస్తుంటే, దీన్ని మరింత బలపరిచేలా టీఆర్ఎస్లో అసమ్మతుల సంఖ్య క్రమంగా పెరుగుతున్నట్టు కనిపిస్తుంది. సీనియర్లంతా ఒక్కొక్కరే కేసీఆర్పై విమర్శలు ఎక్కుపెడుతున్నారు. వీరిలో కొందరు పార్టీ ఆవిర్భావం నుంచి కేసీఆర్ వెంట ఉండగా, మరికొందరు తెలంగాణ ఉద్యమం కీలక సమయంలో కేసీఆర్కు సైనికులుగా పనిచేసిన వారే కావటం విశేషం. రెండోసారి ఎన్నికల్లో ఓటమి పాలై పార్టీనే అంటిపెట్టుకున్న జూపల్లి కృష్ణారావు, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, మాజీ స్పీకర్ మధుసూదనాచారి వంటి వారితో బీజేపీ ఇప్పటికే సంప్రదింపులు జరిపిందని వస్తున్న లీకుల్లో నిజమెంతో తెలీదు. కానీ వీరికి మంత్రి పదవివ్వని కేసీఆర్ నామినేటెడ్తో ఎలా బుజ్జగిస్తారనేది అంతుచిక్కని సవాల్గా మారింది. తెలంగాణలో అన్ని జిల్లాల్లో ఇలాంటి ఆశావహులు మంత్రి పదవి దక్కక తీవ్ర నిరాశ చెందారని, వీరిలో కొందరు ఇప్పటికే బీజేపీతో టచ్లో ఉన్నట్టుగా మీడియాలో వార్తలు షికార్లు చేస్తున్నాయి. స్వామిగౌడ్, రసమయ్యి బాలకిషన్, నోముల నరసింహయ్య, బానోతు హరిప్రియ, బాల్కసుమన్, కోనేరు కోనప్ప, పెద్ది సుదర్శన్ రెడ్డి, గండ్ర వెంకటరమణారెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి జిల్లాలోనూ ఇలాంటి అసంతృప్తులు చాలామందే ఉన్నారు. వీరిలో గండ్ర, నోముల వంటి వారు ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్లోకి పదవుల కోసమే వలస వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పార్టీ మారినా పదవులు దక్కకపోవటం వీరి అనుచరుల్లో అసహనం రగిలిపోతోందట. మొత్తానికి కేబినెట్ విస్తరణ తర్వాత ఒక్కొక్కరి అసంతృప్తి స్వరాలు మెల్లగా బయటకొస్తున్నాయి. దీనిపై కేసీఆర్ స్పందించే తీరును బట్టి ఇక్కడికిక్కడే ఈ అసంతృప్తి సద్దుమణగచ్చు. లేదా మరికొంతమంది కేసీఆర్పై ఫైర్ అయ్యే ఛాన్స్ ఉందని రాజకీయ విశ్లేషకులు వివరిస్తున్నారు. మేమే ఓనర్లమంటూ ఈటెల మాటలు అందుకుంటున్న నేతల సంఖ్య అతి త్వరలో భారీగా పెరిగినా ఆశ్చర్యపోయే ఛాన్స్ లేదన్నమాట.